నీకు టెన్నిస్లో ఎవరంటే ఇష్టం? టెన్నిస్లో ఎవరంటే ఇష్టం? 1 సెకండ్. ఓకే. షాప్ నుంచి మెసేజ్ వచ్చింది. సారీ, షాప్ నుంచి అప్పుడప్పుడు మెసేజెస్ వస్తూ ఉంటాయి. టెన్నిస్లో నాకు మరియా షరపోవా, సానియా మిర్జా, తర్వాత బ్రిటన్ లారా రాబ్సన్, తర్వాత రుమేనియాకి చెందిన సొరానా క్రిస్టీ, రష్యన్ మరియా కర్లింకో, వీళ్ళంటే ఇష్టం. ఈ టెన్నిస్ ఆడే గర్ల్స్ అందరూ చాలా హాట్గా ఉంటారు. బట్ వాళ్ళలో ఎవరైనా ఇలా కాఫీ తాగడానికి పిలుచుంటే నేను వెళ్ళేవాడిని కాదు. నిజం, నువ్వు నన్ను కాఫీ తాగడానికి పిలిచినప్పుడు నాకు ఏమైందో నాకే తెలియదు అనుకో. నేను మాట అంటే తప్పుగా అనుకోకూడదు. ఏంటి? వద్దులే, చెప్తే బాధపడతావు. హే కమాన్, ఏంటో చెప్పు. వద్దులే ప్లీజ్ చెప్పు. ఏం లేదు, యు ఆర్ సో సో అందంగా ఉన్నావు. చూసావా, అందుకే నన్ను బాధపడతావని. సారీ, వెరీ సారీ. నేనేదో ఊరికే అన్నానులే. నిజం చెప్పాలంటే నువ్వు అంత అందంగా ఏం లేవు. You don't look you are. ఓకే ఓకే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nana. Happy birthday to you. లుతి, నాన్న నాన్న నాకు, నాన్న నాకు. 89, 90, 91, 92, 92, 93. నువ్వేం చేస్తున్నావురా? మీ వయసు ఎంత లెక్కేస్తున్నాను. కుస్తీకి రెడీ అవుతున్నాడు. సరే రెడీ. సింపుల్. ఓకే, సినిమా పేరు? పేరు అర్థమైంది కదా. ఆ పేరు ఏదో మా చేతి చెప్పించాలి. సౌండ్ బయటికి రాకూడదు, పెదాలు కదలకూడదు. ఓన్లీ యాక్టింగ్. ఇక మొదలెట్టు కానీ. డి పోకిరి పోకిరి. దూకుడు దూకుడు. అందరూ చరిత్ర చేస్తున్నారు, ఇలాగైతే నేను ఆను. ఏమిటండి వాళ్ళు అలా అంటారు? ఆయన అలా నిజంగా చెప్పక. కదా చెప్తున్నారు, నువ్వేం బాధపడకమ్మా. ఓకే ఓకే. రెండు మాటలు. మిస్టర్ ఫ్రాడ్. నేను చెప్తా. బాగుపడని కొడుకు. మీరే ఆడుకోండి. ఇంతకాలానికి నాకు స్థిమితంగా ఉంది. రెడీమేడ్ షాప్ పెట్టిన తర్వాత వాడి కాస్త బాధ్యత వచ్చింది. వాడి విషయంలో ఇంకెవ్వరూ దిగులు పడక్కర్లేదు. వాడి మూలాన ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. ఏంటి, వాడికి ఏమన్నా లాటరీ తగలబోతోందా? అది కాదురా, వాడొక బంగారు బాతును పట్టాడు. మీకు తెలుసుగా? తెలియదు కానీ విన్నాను. నిజమేనా? మరేంటి, మేం కూడా కొంతమంది కలిసి తలో చెయ్యి వేశాం. ఎలాగోలా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది. ఇంకా అంతా పైవాడిదయ్యా. ఏమైతేనే నా పిల్లలకి నా మీద ఎంతో ప్రేమ ఉంది. ఈరోజు పార్టీ ఖర్చంతా వాళ్ళదే. అన్నిటికీ డబ్బులు అడిగినట్టు దీనికి ఒక్క పైసా కూడా నన్ను అడగల. ఈ ఆట ఖచ్చితంగా నాదే. నువ్వు మొక్కెత్తుకో. కొట్టేది నేను. ఇదిగో, ఇవాళ బర్త్డే పార్టీకి మొత్తం ఖర్చు పెట్టిందంతా నేనే. ఆ లెక్కలన్నీ కరెక్ట్ గానే రాసుకుంటావుగా. కరెక్ట్ గా రాసించాను. కుమార్ షాప్ పెట్టినందువల్ల ఈసారి వీడు కూడా షేర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటావేంటి? ఎంతెందో చెప్పు, నేను చూసుకుంటాను. మొత్తం నువ్వేమీ భరించక్కర్లేదులే. లేకపోయినా మాకు దక్కాల్సినవన్నీ ఎక్స్ట్రాగా నువ్వేగా అనుభవిస్తున్నావు. అది కరెక్టే. కనుక నువ్వు షేర్ చేసుకుంటే మాత్రం చాలు. నువ్వే వేరా. ఈ విషయం నాన్నతో చెప్పవు, చంపేస్తాను. వెళ్ళి